ఈరోజు ఈరోజు నేను చెప్పేటువంటి సందేశం ఏంటంటే దేహ క్రిస్మస్. దేహ క్రిస్మస్ అనండి. దేహ చెప్పాలి, నోటితో చెప్పాలి. దేహ క్రిస్మస్. దేహ క్రిస్మస్ అంటే ఏంటి అంటే ఇదేంటి చెప్పండి. మీకేం చూపిస్తున్నాను నేను? దేహం. దేహం ఇదంతా ఈ హ్యూమన్ బాడీ అంటే దీన్ని ఏమంటారు? దేహం అంటారు. దేహం, దేహముతో క్రిస్మస్. దేహ అనండి, మళ్ళీ చెప్పండి. దేహ క్రిస్మస్. దేహ క్రిస్మస్ అనగా శరీరంతో క్రిస్మస్. శరీర క్రిస్మస్, బాడీ క్రిస్మస్, ద క్రిస్మస్ ఆఫ్ బాడీ. ఏమిటి? మన శరీరంతో క్రిస్మస్ని ఎలా చేసుకోవాలి? సింపుల్గా చెప్తాను. మీ అందరికీ తెలుసు, మరియా దూత వచ్చి ఏమంది? మరియా దయాప్రాప్తురాల, నీవు దేవుని వల్ల కృప పొందావు, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు పిల్లగా. అప్పుడు ఆమె ఉంది, నేను పురుషుని ఎరగని దాన్ని కనుక ఇది ఎలా సాధ్యం? అంతే కదా. అయితే ఆమె ఏమందండి? దేవుని దూత చెప్పాడు, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు దేవుని కుమారుడై ఉంటాడు కనుక నువ్వు గర్భం దాల్స్తావు. అప్పుడేమందంటే ప్రభువు మాట చొప్పున జరుగును గాక. ఏముంది? దేవుడి మాటే నా జీవితంలో జరుగును గాక. పెళ్లి కాకుండా అది కూడా ప్రదానం చేయబడినటువంటి ఆమె కన్యకైనటువంటి స్త్రీ గర్భం దాల్చిందంటే ఊరు వాడ ఏమంటారు? ఆ రోజు చూడండి, మన చిన్నప్పుడే ఊర్లో ఎలా ఉండేది, చాలా ఇప్పటికి కూడా చాలా పరువు ప్రతిష్టలకు బతుకుతారు. ఎక్కడన్నా కొంచెం శ్రమానికి వచ్చిందంటే ఆడపిల్లకి పెళ్ళి అవ్వదు. ఊరుకోరు కూడా. చెడబుట్టేవేని చెప్పి ఆ పిల్లలకు నాకు తెలిసి ఒక రైతు, నేను రైతు, ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు చిన్న పొరపాటు చేసింది. చేస్తే దవ్వడంలో కూడా చంపేశాడు. ఒక్కటే కూతురు. కృష్ణా జిల్లాలో కుమ్మరపాలెంలో జరిగింది. మంచి రైతు. అలాంటి పరువు ప్రతిష్టల మధ్యలో ఉండేటువంటి లోకంలో ఒక అమ్మాయి, అది కూడా కన్యక, గర్భం దాల్చిందంటే ఏమంటారు? చంపేస్తారు ముందు అసలు. ఈ విషయం తన భర్తకు తెలిసింది, చేసుకోబోయే భర్తకి. ఆయన ఏమన్నాడు? మరియను అవమానపరచనొల్లక, మత్తయి సువార్త 1:19 ఉంది ఈ మాట. మత్తయి సువార్త 1:19 ఉంది. మరియను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడని ఉద్దేశించాను. అంటే ఈమె ఎదుర్కొంది అవమానం, షేమ్, బ్లేమ్. క్రిస్మస్లో నీ దేహం దేవుని కోసం ఖర్చు అయిపోవాలి. నీ దేహం దేవుని కోసం కరిగిపోవాలి. నీ దేహం దేవుని నలిగిపోవాలి. ఎప్పుడు పొట్టకూటి కోసమేనా? ఎప్పుడు నీ స్వార్థం కోసమేనా? ఎప్పుడు నీ సుఖభోగాల కోసమేనా దేహం నీకు ఇచ్చింది దేవుడు? మన పాట పాడతాం కదా, ఏమని పాట పాడతాం? నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా నిచ్చెదవా, సజీవయగముగా నిచ్చెదవా, నీవిచ్చెదవా సమర్పణ చే. డబ్బులు కాదమ్మా, నీ దేహం. నీ దేహం యవన కాలం అంతా యేసుక్రీస్తుని తెలియక, బైబిల్ తెలియక, ప్రార్థన తెలియక, దేవుని మహిమేంటో తెలియక మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసాము. కనీసం ఇప్పుడు తెలిసినాకైనా సరే మన దేహం దేవుని కొరకు సమర్పించుకోరు కదా. దేవుని కోసం సమర్పించాలి కదా. ఇప్పుడు తెలుసో తెలియక యవన కాలంలో యేసు ప్రభు గురించి ఎవరు చెప్పక, నడిపింపు లేక, ఆ రక్షణ లేక ఎంత బాధ. ఇప్పుడు రక్షణ వచ్చేసింది, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మనవలు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? స్త్రీలు, పురుషులు ఏం చేయాలా? వయసు 60 అయినా, 50 అయినా, 70 అయినా, ఇంకా నీ కూతుళ్ళు కొడుకులు లాంటి వయసు యవ్వన బలమే దేవునికి ఉంచాడు అనుకుందాం. ఉంచాడు. అప్పుడు నువ్వేమనాలంటే, ఒకప్పుడు నాకు తెలియక అసలు సిసరైనటువంటి ఆ యవ్వన బలం అంతా నా శరీర సుఖాల కోసం నా ఇచ్చల కొరకు వాడేసి, ఇప్పుడు దేవుడు నన్ను కనికరించి
నా పిల్లల కంటే నాకు ఎక్కువ ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ యవ్వన బలం అంతా దేవుని కోసం ఖర్చు చేసి, ఈ యవ్వన బలం అంతా దేవుని సేవ కొరకు ఉపవాసాలని నా పిల్లల కోసం, నా మనవల కోసం, మనవరాల కోసం, మా దేశం కోసం, రక్షణ ప్రజలందరూ రక్షణ ప్రార్థన చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీకు ఇంకా నూతన బలాన్ని ఇచ్చి నీ యవ్వనాన్ని పక్షి రాదు యవ్వనం నాకు ఇంకేం చేస్తాడు? కొత్తగా చేసేసి నీవు మంచం మీద పడకుండా, ఎవరి చేతి మీద ఆధారపడకుండా ఉన్న పాటన నీ వయసు అయినాక 100, 120 అయినాక ఉన్న పాటన దేవుడు రా అంటాడు, వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎప్పుడూ నీ శరీరం, అసలు నీ శరీరం ఎవరిది? నీ తల వెంట్రుకలు ఎన్నో నీకు లెక్క తెలియదు, నీ నరాలు కండరాలు ఎన్నో నీకు తెలియదు. అసలు మనం ఎప్పుడు ఎప్పుడు పుడతామో, ఎప్పుడు సస్తామో, ఏమవుతామో అని తెలియదు. ఇలాంటి తెలియనటువంటి ఈ దేహంలో మనం ఉండగా ఎందుకు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి విరోధమైన క్రియలు, దేవునికి ఆయాసం దుఃఖము కలిగించే పనులు ఎవరు చేసి ఎవరు బాగుపడతారు? నీ దేహం దేవునికి ఎందుకేమో, ఇప్పుడైనా ఎందుకేమో. ఈ సమయంలోనైనా అయ్యో దేవా, నా మనవరాలుకున్నంత ఆరోగ్యం నాకు ఇచ్చేవయ్యా, ఎంత సంతోషం. ఇది నీవిచ్చిన ఆరోగ్యమే కనుక ఈ ఆరోగ్యం నీ మహిమ కోసమే వాడతానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, బైబిల్ చదువుతానయ్యా. దేవా నీవు ఇచ్చిన ఆరోగ్యం అయ్యా, నా వయసులో వాళ్ళందరూ కరెక్ట్గా నడుపుతున్నారు, కొంతమంది నడవలేకపోతున్నారు, మంచమే పడ్డారు. నాకైతే నడిచే శక్తి ఇచ్చే, మంచి యవ్వన బలం ఇచ్చేసావు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి రమ్మని పిలుస్తా, దేవా మందిరానికి రమ్మని ప్రజలు పిలుస్తా, సువార్త ప్రకటిస్తానైనా. అందరూ పొళ్ళుడిని మాట్లాడటానికి కూడా పొళ్ళు లేనటువంటి నా వయసు వాళ్ళు ఉన్నారు. నాకైతే పొళ్ళు గట్టిగా ఉంచావయ్యా, మాట నేర్పరతనం అలా ఉంచావయ్యా. ముఖంలో అందరికి చర్మాలని ముడతలు పడిపోయినాయి, ముసలి రూపాలు నాకైతే లేవు. కనుక ఇదంతా నీ దయ, నీ కృప వలన నాకు ఇచ్చిన ఆరోగ్యం కనుక ఈ ఆరోగ్యం నీ మహిమ కనుక వాడతాను ప్రభు అనుకోరే. క్రిస్మస్ మరియమ్మ అంటారు. మరియములో త్యాగం ఏంటో ఇంతన్న పాటిస్తున్నారా క్రైస్తవులారా? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు క్రిస్మస్కి ప్రపంచం అంతా. ఎవరైనా ఒక క్రిస్మస్ పండగకి యేసుక్రీస్తు నా సొంత రక్షణ అంగీకరిస్తాను, బాప్తిసం ఉండాలి వచ్చారా? ఎవరైనా ఒకళ్ళ బాప్తిసం పొందుతున్నారా క్రిస్మస్ రోజున? ఎందుకు పొందట్లేదంటే క్రిస్మస్ అంటే పంటి క్రిస్మస్. ఎవరికి? కొందరికి ఏంటది పంటి క్రిస్మస్ అంటే తిండి. నీ తిండి సావా, ఎప్పుడు తిండేనా? కొంతమందికి పంటి పండగ, ఒంటి పండగ, ఇంకా ఇంటి పండగ, ఇంటికి సున్నాలు వేసుకోండి. కానీ అది పండగ కాదు. మీ దేహము మరియలాగా దేవుని కోసం అర్పణ అవుతుందా? నీ శరీరం దేవుని కోసం ఖర్చు అవుతుందా? దేవుని కోసం ఉపవాసం ఉండి 3 రోజులు ఉండి నేను చిక్కిపోయిననే వాళ్ళు ఉన్నారా? ఉపవాసం ఉండి నేను బలహీనమైపోయాను, ప్రార్థన చేసి నా మోకాళ్ళు నొప్పులు వచ్చేసి, నోరు నొప్పి వచ్చేసి, గొంతు మండిపోతున్నా అనేవాళ్ళు ఉన్నారా? మరియా తన యొక్క శరీరాన్ని, దేహమును దేవునికి అర్పణ చేసింది. చూడండి, క్రిస్మస్ తలుసుకోగానే నాకు ఆమె గుర్తొస్తుంది. కన్యక అలా రోజులు ఏమి రోజులు అయ్యి అంటే చావటాకని తెగించింది దేవుని కోసం. మరి అంత త్యాగం ఉందా? దేవుడు మనలో చూసేది త్యాగం. చెప్పండి, మనలో చూసేది ఆయన. కొంతమంది అంటారు నేను 100 ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చాను. నీ మొఖం తగలబెట్టాలా? డబ్బులు ఎవరికి కావాలి? ఆ డబ్బులైనా ఎవరిచ్చారు నీకు? చెప్పు, ఎవరిచ్చారు అనండి గట్టిగా. ఎవరిచ్చారు నీకు? అది నా కష్టం అనుకుని ఉన్నది ఓడబడతాడు నీవు. నీ దగ్గర మనం 10,000 ఉన్నాయా, 20,000 ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, కోటి రూపాయలు, అవన్నీ దేవుడు ఇచ్చినాయి. నువ్వు ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టు, లేదా ఆ డబ్బుతోనే సాగుపడతాడు. ధనాశ సమస్త కీడులకు మూలం
యోధ ఇస్కరియోతు దాన్ని ఆశించి తను తాను పొడుపు చచ్చాడు. దేవుడిచ్చింది ప్రభు, ఇదంతా నీవి. దావీదేమన్నాడు, గొర్రెల తోటలో ఉన్న నాకు ఇదిగో ఇంత ఆస్తి ఇచ్చి ఇదంతా నువ్వు ఇచ్చిందే, నువ్వు ఇచ్చిందాలో కొంచెం నేను ఇస్తాను, కొంచెమే 90-80 రూపాయలు ఏదో సగం నేను ఉంచుకున్నాను. ఎవరు ఇంటా ఉంటారు, కోల్గేట్ కంపెనీ అంట, ఆయన ఒకప్పుడు పేద స్థితిలో యేసుక్రీస్తుని అమ్ముకున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, ప్రభు నువ్వు ఎంత ఇస్తే నాకు మొదట అంత ఇచ్చేస్తా నీకు అన్నాడంట. ఇప్పుడు నేను ఇంటా ఉంటాను, చాలామంది నాకు తెలియదు అంతగా, 100 రూపాయల్లో 20 రూపాయలు ఆయన ఉంచుకుంటే 20 రూపాయలు ఆయన ఉంచుకుని 80 రూపాయలు దేవుడికి ఇస్తాడంట. 100లో 20 ఉంచుకొని 80 ఇచ్చేస్తాడంట. ఒక ఆయన నాకు సాక్షి చెప్పడం, మన విశ్వాసంలో, మన విశ్వాసం అంటే బయట దేవుని బిడ్డలు ఇల్లు కట్టుకున్నాడు, బిల్డింగ్ కట్టుకున్నాడు, రెంట్లు వస్తున్నాయి. మరి రెంట్ వస్తున్నప్పుడు ఇంట్లో కూడా దేవునికి నీ ధ్యానం ఉండాలి. నా ఇంట్లో దేవునికి స్థానం ఉండాలి. ఎలా ఉండాలి? నేను చర్చి పెట్టలేను, నా ఇంట్లో పాస్టర్ గారిని తీసుకొచ్చి ఉంచలేను, ఉండడు కదా, ఆయనకు ఉండే బిల్డింగ్లో ఆయనకు ఉంటాయి. కానీ నేనేం చేయాలని వింటున్నారా? ఏనండి, నేను ఎలా దేవునికి నా ఇంటి ద్వారా కూడా దేవుని మహిమ కలగాలంటే ఏం చేయాలి? ఒక పోర్షన్ అది ఆ పోర్షను 35-40 వేలు ఉంటుందంట. ఒక పోర్షన్ డబ్బు వచ్చే కిరాయి ప్రతి నెల తీసుకెళ్ళిపోయి దేవుని మందిరం ఇచ్చేస్తున్నాడు. ఆ విధంగా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఒక పోర్షన్ దేవుడికి, ఆ రెంట్ ప్రభువుకే, మందిరానికే, సేవకే. చాలామంది ఉన్నారు అలాంటి. నేనే చాలా ఆశ్చర్యపడ్డా, అమ్మా ఇలాంటి వాళ్ళు ఉన్నారు బాబు. కొంతమంది బర్త్డే ఫంక్షన్లు, పెళ్లి ఫంక్షన్లు, రిసెప్షన్లు చేసుకుంటూ ఇంత ఖర్చు ఎందుకు అనవసరంగా. కొంతమంది అయితే రిసెప్షన్ వద్దు, పెళ్ళి వద్దు, పాడవద్దు, పెళ్లి చేసుకుందాం అంతే, అందరి ముందు సూత్రం కాసేపు పెట్టారు, మిగతా డబ్బు అంతా తీసుకెళ్ళి మంచి సేవకి ఇచ్చేస్తాం. త్యాగం కనబడాలి క్రైస్తవుల్లో. ఏం కనబడాలమ్మా? మనలో సమర్పణ కనబడాలి, డెడికేటెడ్. దేవుని కోసం మనం చూడగానే చూసే జనమే కానీ దేవుడే కానీ ఎవరు చూసి అమ్మ ఉంది. దేవుని కోసం ప్రాణమైన ఇచ్చేటువంటి సమర్పణ కలదు ఈ బిడ్డ, ఈ కుమారుడు అనే నాదో ప్రభు. నీ దేహముతో, అందుకని దీనికి నేను పెట్టిన ఈ ప్రసంగానికి ఏం చెప్పండి, ఏమన్నాను? దేహ క్రిస్మస్. చెప్పండి, దేహముతో దేవునికి క్రిస్మస్ పండుగ. రోమిలకు రాసిన పత్రిక 12వ మొదట్లో ఉంది కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ మొదట్లో ఏముందంటే, కాబట్టి సహోదరులారా, క్రైస్తవులారా, సేవకులారా, పాస్టర్లారా, బిషపులారా, ఎవరెండులారా, డాక్టర్లారా, సర్వలోక క్రైస్తవులారా, సజీవ యాగముగా మీ దేహమును దేవుడికి సమర్పణ చేయి. సజీవ యాగముగా దేవుడికి సమర్పణ చేయి. ముసలుగా అయిపోయినాక కాళ్ళు ఏవో పాట పాడేవాళ్ళు నాకు ఆ పాట గుర్తురాట. నాకు బలము ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు బలము ఉన్నంత వరకు వెళ్ళలేదు నీ మందిరానికి, బలమంతా పోయాక వెళ్ళాలని ఉంది, చదవాలనుంది, ఉపవాసాలు ఉండాలనుంది, ప్రార్థన చేయాలనుంది. కానీ ఒంట్లో ఏమి లేదు, సరుకు సత్యం రేపమ్మ సత్తం అంటుంది. అక్కడ దాకా రాకుండా ముందు ఏం చేయాలి? బలముతో దేవుని ఏం చేయాలి చెప్పండి? నా బలమా, గట్టిగా అన్నాడమ్మా, నా బలమా అంటాడు కదా పాట. ఆరాధన నీకే, ఓ నా బలమా, నాకు బలం ఇచ్చేవయ్యా, నీకు ఆరాధన, స్తోత్రం, నాకు శక్తి ఇచ్చేవయ్యా. అందుకని లేడిలాగా కొవ్వినతో గంతులేసిన నీ మందిరానికి గంతులేసుకుంటూ వస్తా. అలా కాకుండా ఈ శక్తి ఉంది కదా అని చెప్పి అటు ఇటు పరుగులు తీసుకుంటే తర్వాత అనుకుంటావు నేను అయ్యో ఆరోగ్యం చక్కగా స్టైల్గా చక్కగా మందిరానికి వెళ్తావు, సినిమాలకు వెళ్తావు, షికారులకు వెళ్తావు, అందరికి వెళ్తావు, టిప్పుకొని టిక్కెట్ కొడు.
దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధికి చక్క స్టైల్గా రా. ఆమేన్. దేవుడి నీకు ఇచ్చిన అందంతో రా, ఆరోగ్యంతో రా, బలముతో రా, ఆస్తితో రా, దేవుడిచ్చిన అన్నీ. ఆమేన్. దేహముతో, నీ దేహముతో దేవుని సమర్పణ. క్రిస్మస్ పండుగ చేయి. దేహం, మనసు ఒక చోట, చెప్పండి, మనిషి ఇంకో చోట. అంటే ఏంటి అర్థం? మనిషి ఏమో చర్చిలోనే ఉంటాడు, మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటికాడ. మరి నా ఫ్రెండ్ ఏం చేస్తున్నారు? వంటల మీద, ఆటి మీద, వీటి మీద. అందుకని వాకింగ్ చెప్తారు చాలామంది ఎక్కడో ఉంటారు, దగ్గరికి హే ఏమిన్నాను అనే హో అంటే అర్థం ఏంటి? మనిషి ఎక్కడ ఉన్నాడు కానీ మనసు ఎక్కడ ఉంది. అందుకని నిద్ర వస్తుంది, లేదా ఆవినందులు వస్తాయి, లేకపోతే చెప్పే పాస్ గారి మీద కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మనసు ఇక్కడ లేదు. జాగ్రత్త. నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో దేవుని మహిమపరచు. అదే దేహ క్రిస్మస్. నీ దేహం దేవుని కోసం నలుగుతుందా? విరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చెవుని నీత్యం నిన్ను వెంబడించేదా. ఏడాది తూడలనా, వేలాది పొటేలనా. అయ్యా, ఏడాది దూడలతో, వేలాది గొర్రెలతో, మేకలతో నీ దేహమే నాకు సమర్పణ చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు. ఎలా చెప్పాడు? ఆయన చేసి చూపించి మనకి ఏమన్నాడు. అంతకుముందు యేసుప్రభు రాకముందు దేవునికి ఏం చేసేవాళ్ళు? అందరూ పాత నిబంధన ప్రకారం చెప్పండి, గొర్రెలు, మేకలు ఎన్ని అర్పిస్తే అంత గౌరవం దేవుడికి. ఒక రాజు 1000 బలులు, 1000 గొర్రెలు అంటే మాట్లాడమా చెప్పండి, 1000 ఫోటోలు అంట. మామూలు విషయమా? కానీ ఇప్పుడు చూడండి, లోకంలో చాలామంది ఇతర నమ్మకాల్లో జీవించేటువంటి వాళ్ళు అర్పించుకుంటారు. ఇప్పుడు కూడా ఒక గొర్రె ఖరీదు, పొట్టేల ఖరీదు ఎంత ఉండొచ్చు? మినిమం 8,000 10,000 ఉండ. చూడండి వాళ్ళ త్యాగాలు. మళ్ళీ అది కూడా ఎంత. సరే, ఇది వదిలేసింది. మన యేసయ్య గొర్రెల రక్తం చేత, మేకల రక్తం చేత మనం కొనలేదు, కానీ యేసు స్వయంగా తానే తన శరీరాన్ని మన కొరకు సమర్పణ చేసాడు కనుక, వధించబడ్డాడు కనుక, రక్షణ చెందించాడు కనుక, మనం కూడా ఆయన వలే, ఆయన మనకు చూపిన మాదిరి ప్రకారం మనం కూడా మన దేహాలు దేవుడి కొరకు సమర్పించుకుందాం. స్తోత్రం చెప్పట్లా? చెప్పండి గట్టిగా. దేహం సమర్పణ చేయకుండా 10, మొన్న ఎవరు చెప్తున్నారు 20,000 20 క్రిస్మస్కి ఎంతైనా ఖర్చు నాదే అంటున్నాడు. శరీర ఆపాస్కరానంట ఎంత ఖర్చు నువ్వు పెట్టు, కానీ నువ్వు హృదయం దేవుడి నుంచి రక్షణ పొందబోతే నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. ఆమేన్. స్తోత్రం. మరి నీ దేహాన్ని క్రిస్మస్ చేస్తావా? దేహంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? అన్ని అవయవాలు ఉంటాయి. అవునా? హృదయం ఉంది, అన్నీ ఉంది. ఆమేన్. నీ దేహంతో దేవుడికి క్రిస్మస్ చేస్తున్నావు. నీ హృదయం దేవుడు ఉన్నాడా? నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? నీలో యేసయ్య ఉన్నాడా? ఉంటే అయ్యా నన్ను ఏం చేయమంటావు ప్రభా? నీ మాట చొప్పు నేను వింటానయ్యా అని లోబడతా. అదే క్రిస్మస్, అదే దేహ క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ చేసుకోండి. యేసయ్య నేర్పించింది అది. మరియను చూసి నేర్చుకోవాల్సింది అది. ఎంతో అవమానం భరించింది. మీరు కూడా ఎంతో అవమానాలు. ఎప్పుడు క్రిస్మస్, ఎప్పుడు చర్చేనా, ఎప్పుడు పాస్టరేనా, ఎప్పుడు ప్రార్థననా అంటే అవునా? అప్పుడు పాడు ఈ పాట. అతిశయము నీవే, నానందము నీవే. అది అప్పుడు అంటే ఏసే రాసేవం. నీవు లేకుండా నేనుండాలేని ఏదో పాట ఉంది కదా, అప్పుడు పాడండి ఈ పాటలన్నీ కూడా. దేవుని స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? ఎవరున్నారమ్మా? ఎవరని చెప్తారా? ఎవరున్నారు? కొంతమందికి ఎవరు ఉంటారు? ఎవరు లేకపోయినా టీవీ ఉంటుంది, ఎవరు లేకపోయినా ఫోన్ ఉంటుంది కదా. తాగేవాడికి అయితేనేమో వైన్ షాప్ ఉంటుంది,
ప్యాకెట్ వాళ్ళకి ప్యాకెట్ ఉంటుంది, రకరకాలు ఈవిడ ఆలోచన. కానీ ఈ లోకంలో ఎన్నున్నా ఏమన్నా నాకు అక్కర్లేదు, నీ ఉంటే నాకు, నీ ఉంటే చాలు. నీ వెంటేనే, ఏమంటారమ్మా ఆ పాటలో, నీ వెంటే. ఎంతమంది ఉన్నారు నేను చెప్పిన ఈ 2-4 వారాలు నీ ఇన్ని పనులు నా వెంట ఎవరు ఉన్నారు అసలు? పాటలు, దొంగ పాటలు. నీ మాట చాలయ్యా ఓ సోకులు లేడు, నీ సూపు సాబో సొంత కూడా కనపడదు. ఆదివారం ఒక్కసారి కనపడతాక అబ్బో పెద్దది, ఏదో బరువు, ఇంత బరువు పెట్టుకో సోత్రం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, ఇది చప్పట్లు. పాడండి అండి. జీవాన తిని నా ఆడు చెవులు కూడా వినపడదు. దొంగ సచ్చిన వాళ్ళు ఎందుకు ఆ పాట పాడతారు? పాడిపోతే మానేసింది ఎందుకట నటన? నీ గొంతు లేదా? ఆమె నీకు దేవుడు నోరిచ్చింది ఎందుకు? నీకు పాడటానికి, ప్రార్థన చేయటానికి, పలకటానికి, యేసు క్రీస్తునికి ప్రకటించి. నీ కాళ్ళు ఇచ్చింది ఎందుకు? దేవుని దగ్గర నడవటానికి. గుండెనిచ్చింది ఎందుకు? గుండె నిండా ఆయన వాక్యం నింపుకోవటానికి, ఆయన ఆరాధించడానికి. దేహాన్ని నీకు అందంగా ఎందుకు చేశాడు దేవుడు? నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? మరణ పడకల దాకా వెళ్ళిన నిన్ను ఎందుకు దేవుడు బతికించాడు? సస్తే దేవునికి మహిమ కాదు, బతికితేనే ఆయనకు మహిమ అని చెప్పి దేవుడు నిన్ను బతికించాడు. అయ్యా మరణం వల్ల నీకేమి లాభమయ్యా? సమాధులు నిన్ను ఎవరు స్తుతిస్తారయ్యా? మన్ను స్తుతించునా అని ప్రార్థన చేసే దీర్ఘ ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు విని నీకు తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని ప్రసాదించేసి నీకు యవన బలాన్ని దినదినం అనుగ్రహిస్తూ, మంచి ఆహారాన్ని ఇస్తూ, మంచి వస్త్రాలు ఇచ్చు, పోషణకి ఏ కొదువు లేకుండా అన్ని దేవుడు సంరక్షణ కలిగజేస్తే ఇప్పుడు నువ్వేం చేయాలా? క్రోవుని దూడవాలి గంతులు వేస్తూ దేవుణ్ణి ఆరాధన చేయాలి. దేవుని సన్నిధిలో యవనస్తులాగా, కుర్రోదలాగా, యవనస్తులాగా నాట్యమాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒక ముసలమ్మ ఉంది నాకు తెలిసిన ఆమె వయసు 80. అయితే పాట పాడుతుంటే అందరూ కూర్చొని ఇట్టి అంటారు. ఆమె అన్నది లేసు నుంచొని ఆడుద్ది ఆట. 120 సంవత్సరాలు బతికింది. విజయవాడలో నాకు తెలిసిన ముసలు. ఇప్పుడు ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఉన్నది చప్పటి కొట్టరు, నోరాడు, ఏదో పాటలు పాడాలి, నాట్యం ఆడాలి. దావీదు వల్లెనే నాట్యం ఆడి తండ్రిని స్తుతించేదాను, దావీదు వల్లెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను, యేసయ్యా అన్నాడు గట్టిగా. రికార్డ్ చేయి, కొంచెం రికార్డ్ చేయి. అబ్బో చెవులు పగిలిపోతాయి. హోసయ్యా తినేటప్పుడు గట్టి మొత్తం మింగేత. ఇప్పుడు ఒక గట్టి తిను అన్నాడు. యేసయ్యా గట్టిగా. అబ్బో అమ్మ నా చెవులు గట్టిగానే ఉన్నాయి, మీ చెవులు నా చెవులు పగలట్లేదు అనంటే ఒకసారి గట్టిగా యేసయ్యా స్తోత్రము. ఆ వెనకాల అమ్మాయి మాట వినబడా నాకు. ఇగో పాడు, లూడియో పాడు. యేసయ్యా అది ఇంక మళ్ళా కొంచెం పెంచండి వ్యాల్యూమ్ పెంచండి. అది సూపరు. పాడండి. దావీదు వల్లెనే అది సూపర్. ఎట్టాగా పాడండి. ఇలా పాడితే నిజంగా పాడినట్టు. ఆమేన్ స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. చూడండి మనుషులు ఇప్పుడు నేను చెప్పను, టైం లేదు కానీ కొంతమంది భార్యలు బక్కగా ఉంటారు, ఇటు తోతిపడు వాళ్ళు కేకెత్తే భర్తకి తడిసిపోతుంది. ఏంటి ఈయన తలెట్టంటారు.
నాకు అలాంటి వాళ్ళు దొరికితే బాగుండు, కానీ దొరకలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తమే జయం, జయం. హల్లెలూయా. 6 అడుగులేం పొడుగు ఉన్నాడు మగోడు భర్త, ఆ అమ్మాయి ఇంతే ఉంది 4 అడుగులు. ఒక్క కేకేసింది, ఓరే నాయన అంత ఎత్తోడు గిటగిటలాడుతా ఉరిగిపోతున్నాడు. ఓ దేవా, ఈ లెట్ట జడబెత్తారబ్బా అని దేవుడు అసలు వాళ్ళ అరుపు ఇది మంచిది. సరే వాళ్ళ గోళంలో ఉంచుదాం. నీ దేహంతో దేవుని ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. నా దేహంతో దేవుణ్ణి మహింపరుస్తాను వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేహంతో దేవుని మర్చిపోతే ఏంటి? క్రిస్మస్ టైంలో మంచిగా పాటలు పాడాలి, క్యారల్స్కి వెళ్ళాలి, వీధుల్లోకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలి. సరేలో ఎప్పుడయ్యా సువార్తకి వెళ్దామని అడగాలి. మందిర పనులు ఏంటి, క్రిస్మస్కి అడవుడు ఏంటి, ఏ పరిచయం ఉంది, ఏం పని చేద్దాం, ఎలా పాడదామా, ప్రవర్తిద్దామా, ప్రకటన చేద్దామా, ఏం చేసి దేవుని మహింపడతామని అందరూ సమాలోచన చేసుకుని మన దేహాలతో దేవుని మహింపడతాం. అదే నిజమైన మరియ చేసుకున్న క్రిస్మస్. అలా త్యాగపూర్వకమైన క్రిస్మస్ చేసుకుని దైవ దీవుని పాత్ర అవుతుంది. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, నన్ను కూడా దీవించునుగాక.